అనకాపల్లి టౌన్ పరిధిలో తోటాడకెళ్ళే రూటు మునవపాక అనకాపల్లి టౌన్ బోర్డర్లో మనకి ప్యాకాట్ అవుతుందని ఇన్ఫర్మేషన్ మేరకు ఎస్ఐ గారు వాళ్ళ టీం వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్యాకాట్ ఆడుతున్నటువంటి శిబిరంపై దాడి చేసినప్పుడు అక్కడ మనకి సుమారు 3 వ్యక్తులు పారిపోతుంటే ప్యాకాట్ వాళ్ళు పట్టుకొని ప్రశ్నిస్తే ఆ 3 వ్యక్తులు కూడా పోలికి కన్న నోకరాజు, అతను వచ్చి కాకినాడ అన్నమాట, సెట్టిబల్జే బై క్యాస్ట్. తర్వాత మొత్తం నాగు, ఇతను వచ్చి నాతవరం మండలం. అదేవిధంగా మొండం నానాజీ ఇతను వచ్చి మన గొలుగొండ మండలం, కేడీపేట గొలుగొండ మండలం. ఈ 3 కూడా పట్టుకున్నాం. సో మెయిన్ ఏంటంటే కొంతమంది వ్యక్తులు కూడా పారిపోవడం జరిగింది. దాదాపు సుమారు ఒక 15 మంది దాకా ఉంటారు. వాళ్ళ వివరాలన్నీ కూడా మనం సేకరిస్తున్నాం. వాళ్ళందరినీ కూడా ఇందులో చూపించడం జరుగుతుంది. సబ్సిక్వెంట్గా ఎంక్వైరీలో కూడా ఎవరు దీనికి మెయిన్ ఆర్గనైజరు వాళ్ళని కూడా మేము తెలుసుకున్నాం. అవన్నీ కూడా మనం సబ్సిక్వెంట్గా తీసుకొచ్చి వాళ్ళని కూడా ఇందులో చేర్చి రిమాండ్ చేయడం జరుగుతుంది. సో భారీ ఎత్తున ఈ ప్యాకాట్ చేస్తున్నది ఇంతకుముందు కూడా మనకి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఈరోజు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద మనం ఇల్లు పట్టుకోవడం జరిగింది. వాళ్ళతో పాటు ఈ 5,11,600 రూపాయలతో పాటు 4 మొబైల్ ఫోన్లు కూడా వాళ్ళ దగ్గర సీజ్ చేశాం. అదేవిధంగా వాళ్ళని ఈరోజు తీసుకొచ్చి మనం ఏదైతే ఉందో వాళ్ళ మీద కేసు నమోదు చేస్తున్నాం. సో ద్విచక్ర వాహనాలు ఏం దొరకలేదు. ఎవరైతే ఉన్నారో మిగతా పారిపోయిన వాళ్ళని కూడా మనం గుర్తించడం జరిగింది. వాళ్ళ పేర్లు ద్వారా అవన్నీ కూడా మనం ఎంక్వైరీలో ఇందులో పెడుతున్నాం. వాళ్ళందరినీ కూడా ఇందులో తదుపరి అరెస్ట్ చేస్తాం. ల్యాండ్ ఓనర్ కూడా మనం వెరిఫై చేస్తున్నాం. ఎవరు ల్యాండ్ ఓనరు అతన్ని కూడా ఇందులో ఇంక్రాపరేట్ చేస్తాం. అతను కన్సల్ట్ లేకుండా ఇదేమీ ఉండదు. సో డెఫినెట్గా ఆయన కూడా ఇందులో పెట్టడం జరుగుతుంది. ఓపెన్ స్పేస్, లోకల్ పర్సన్స్ తర్వాత మునవపాక వాళ్ళు ఉన్నారా అనేది మనకి ఉన్నది. అవన్నీ కూడా మీకు తదుపరి చెప్తాను. ఇప్పుడు చెప్తే రివీల్ చేస్తే మళ్ళీ వాళ్ళు అలర్ట్ అవుతారు. దయచేసి థ్యాంక్ యూ.